మనం ఇక్కడ కూడినప్పుడు ఎలా కొడుతున్నాం? దేవుని శరీరంలో భాగంగా కొడుతున్నాము. మన మధ్య ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నారు. నేను చెప్పింది అంగీకరించే వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? It is not the building that defines the church, the fellowship that defines the church. ఎందుకంటే ఆది సంఘంలో ఆలయం లేదు, గృహాల్లో కూడుకుంటూ వచ్చారు, కానీ వారు కలిసినప్పుడు వారు ఆలయం. ఈరోజు మనం కేవలం ఆలయం పెట్టుకుంటున్నాం, ఆత్మలు లేవు. ఆత్మలేమో నిర్లక్ష్య స్థితిలో, చచ్చిన స్థితిలో ఉంటున్నాం. ఆచారమే అలవాటు అయిపోతూ విలువ లేని బ్రతుకులు. జీవమే అక్కడ ఉంటది. చచ్చిన బ్రతుకులు నామకార్థం, ఎక్కడ చూసినా నామకార్థం. ఈ రోజు విశ్వాసులకి వాక్యం తెలియక కాదు, తెలిసి దేవుని అవమానపరుస్తూ దేవునికి విరోధంగా పోతున్నారు. రోషం కలిగిన దేవుడు ఈ రోజు కృపాకాలం కాబట్టి వేచి ఉన్నాడు, కానీ ఎప్పటికీ కాదు. వాడు జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు మన కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనకి కీడు వెంటనే రావట్లేదు. అంత మాత్రమే అకౌంట్స్ తీయడం కాదు, తప్పకుండా గ్రంథాలు తెరవబడతాయంట. దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి లెక్క చెప్పాలంట. ఈ రోజు ఈ వాక్యం వెంటనే మీరు మీ జీవితంలో పరీక్షించుకోవాలి. ఎదుగుదల కొరకు ఆశపడుతున్నారా? ఎందుకంటే నేను చూసిన చాలా మంది జీవితంలో ఎదుగుతానికి ఆశ కలిగి ఒక్క లెవెల్ పెరుగుతారు, అంతటితో ఆగిపోతారు. నాకు తెలిసిన ఇంక చాలే, రెసిలియంట్, ఇంక చాలు, ఇంక నేను ఎదగను, ఇంక దీనిపై నేను రిస్క్ తీయను. లోకల్లో చూడండి, 10 రూపాయలు 100 రూపాయలు వస్తాడంటే టక్కున పెడతాం 10 రూపాయలు. ఆ 10 రూపాయలు 100 రూపాయలు వచ్చిన తర్వాత ఇంకో 100 రూపాయలు పడతా 1000 రూపాయలు వస్తాయి, టక్కున పెట్టేస్తాం 1000 రూపాయలు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆత్మలు ఎదగాల్సి వచ్చినప్పుడు, నేను ఇంకా నాకు దీనిపైన ప్రార్థన వద్దు, 2 నిమిషాలు ప్రార్థన చేసిన గొప్ప, ఇంక దీనిపైన ప్రార్థన పెంచడం. రోజుకు ఒక అధ్యాయం చేద్దాను, ఎంత గొప్ప భక్తుల్ని నేను దీనిపైన నేను వాక్యం చదవను. ఇక్కడ ఉన్న వారిని ఒకసారి అడుగుతానండి, ఎంతమంది ఇక్కడ యేసు రక్తంలో కడగబడిన వారు, దేవునికి జీవితాలను సమర్పించుకున్న వారు ఉన్నారో, రక్షణ పొందిన వారు ఉన్నారో? ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారండి, ధైర్యంగా, ఘనంగా, ప్రౌడ్. నేను ఇంకా రక్షించబడలేదు అని చెప్పేవారు ఉంటే దయచేసి మీరు చేతి చూపిస్తారండి. నేను మిమ్మల్ని విమర్శిస్తాను, మీ గురించి ప్రార్థన చేస్తానికి, భారంతో అడుగుతానికి ఆశపడుతున్నాను. ఎక్కడ చేతి చూపిస్తారు, నేను ఇంకా రక్షించబడలేదండి, నా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. చాలా కొద్దిమంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, కానీ మీ జీవితం దేవుడికి అంగీకారంగా ఉందా? మీ జీవితాన్ని చూస్తే దేవుడు సంతోషపడుతున్నాడా? ఈ రోజు ప్రభు వస్తే మన జీవితం గురించి మనం లెక్క చెప్పగలుగుతామా? ఎందుకంటే రోజు కాలము మారిపోతుంది, రోజుకి చెడ్డదవుతుంది కానీ మంచిది అవ్వట్లేదు. చాలా మంది అంటున్నారు, we will hope for good. No point. Until you change, nothing is going to change. నువ్వు మారితే, నీ కుటుంబం మారితే, ఎందుకంటే ప్రతి కుటుంబంని బట్టి ఒక సంఘం ఉంది. ఎందుకంటే కుటుంబాలు సరిలేకపోతే సంఘం సరిగా ఉండదు, కుటుంబం సరిగా ఉంటే సంఘం సరిగా ఉంటుంది, సంఘం సరిగా ఉంటే సమూహం సరిగా ఉంటుంది, సమూహం సరిగా ఉంటుంది, దేశం సరిగా ఉంటుంది. అందుకని దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజల్లో తాము తగ్గించుకో. మనం సరిగా ఉంటే అన్ని సరిగా ఉంటాయి. ఈరోజు ఇంతమంది యేసు రక్తాలను కడగబడిన వారిని అంటున్నాం. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతామండి, ఇదే నేను ఇప్పుడు ఈ బ్రతికే దేవుడు కోరినది, నేను నమ్ముతున్నాను అని చెప్పగలరా? లేకపోతే లేదు, నేను ఇంకా దేవుని చిత్తాన్ని చేయట్లేదు, దేవుని మార్గంలోకి రాలేదు, దేవుని సాక్షిగా బ్రతకలేదు. దేవుడు ఈ రోజు ఈ ఉద్యోగ సభల దూరంగా ఒక్కసారి మిమ్మల్ని ఉజ్జీవింపజేయాలని ఆశపడుతున్నాడు, ఒక్కసారి మిమ్మల్ని పురుగొల్పాలని ఆశపడుతున్నాడు, ఒక్కసారి మిమ్మల్ని లేపాలని ఆశపడుతున్నాడు. మరొక్కసారి లెట్ మీ డూ ఎ న్యూ స్టార్ట్. ఎందుకంటే ఎంత మైండ్ లో ఉంది. ఎందుకంటే నువ్వు రక్షించబడినప్పుడు ప్రారంభంలో చెప్పిన రీతిగా నీ ఆత్మ యేసు ప్రభు సొత్తయింది, నీ శరీరం యేసు పరిశుద్ధాత్మ ఆలయమైంది, కానీ నీ మనసు నీ చేతుల్లోనే ఉంది. నీవు చేసే నిర్ణయాలు బట్టి నీ జీవితం ఉంది. ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఈ మాటతో నేను ముగిసిపోతున్నా. మనము నిర్ణయాలు చేసేటప్పుడు మన ఆత్మని యేసు చేతులకు అప్పచెప్పినప్పుడు ఈ లోకంలో పాపము నుండి మనకి విముక్తి. నీ పాపం కొట్టివేయబడింది, నువ్వు కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. కానీ తర్వాత లోకంలో పాపం ఉందా? ఉంది. లోకంలో ఉన్నావా? ఉన్నావు. పాపం నీలో ఉందా? లేదు. కానీ పాపపు అధికారం లోకంలో ఉందా? పాపపు ఫోర్స్ లోకంలో ఉందా? ఉంది. అందుకని రక్షించబడిన వారు మరలా పాపంలో పడతానికి అవకాశం ఉంది, ఎందుకంటే శోధనలు ఉన్నాయి, ఆ ఫోర్స్ ఉంది, ప్రెషర్ ఉంది. కానీ దేవుడు ఒక తెలియజేస్తుంది, కాన్సిక్రేటెడ్ లైఫ్. ఒక వ్యక్తి విశ్వాస జీవితము ప్రత్యేకించబడాలంట. మీరు ఏర్పరచబడిన వారు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారు, ఆయన గుణాతిశయాన్ని కనబరుస్తానికి రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశం అని దేవుడు చెప్తున్నాడంటే, యు ఆర్ సపరేటెడ్.
మన సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడు నాకు తెలియజేస్తుంది. ఈ రోజు ఎంతో మందికి ఆ డిసిప్లిన్ లేదు, కాన్సంట్రేషన్ అనే డిసిప్లిన్ లేదు, కాబట్టి మరల పాపంలో పడిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి కాన్సన్ట్రేటెడ్ లైఫ్ కలిగి ఉంటే పాపము లోకంలో ఉండొచ్చేమో కానీ ఆ పాపం నీ పైన ప్రభావితం కలిగి ఉండదు. ఈరోజు దుఃఖకరమైన విషయం, ఎంతో మంది విశ్వాసులు అన్నవారు, రక్షించబడ్డానన్నవారు ఇంకా పోర్నోగ్రఫీకి బానిస, త్రాగుడికి బానిస, మత్తు పదాలకి బానిస. కళ్ళు అదుపులో పెట్టుకోలేడు, మైండ్ అదుపులో పెట్టుకోలేడు, నోరు అదుపులో పెట్టుకోలేడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, క్రీస్తులో ఉన్న స్వతంత్రత, క్రీస్తులో ఉన్న విడుదల మీ జీవితంలో ఉందా? ఎందుకంటే పునరుద్ధానుడైన దేవుడు తన ఆత్మని నీకు ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మని కోరని వాడికి వేరేం అవకాశం లేదు. ఈ రోజు నా వల్ల కాదు, ఒక మాట చెప్తున్నాను, ఎన్ని మీ వల్ల అవుతాయి? అవ్వదు. నువ్వు మనసులో నిర్ణయించి నువ్వు పరిశుద్ధాత్మని కోరితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడి శక్తి ఒకన ఏ మనిషి తనంతట తాను కరెక్ట్ చేయలేడు. ఎందుకంటే ఎంత డైటింగ్ చేస్తానన్నవాడన్నా ఒక వారానికి ఒక రోజు చీట్ పెట్టుకుంటాడంట. ఎందుకంటే తన ఆశలు తీర్చుకుంటాను ఒక రోజున కావాలంట. కానీ పరిశుద్ధాత్ముడి నీళ్ళు ఉన్నప్పుడు చీట్ చేయలు అక్కర్లా. ఒకరోజు ఒకసారి ఒకతని చూచాను అన్నది అక్కర్లా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అనేది నీ రుజువుపూర్వకంగా చూపించగలుగుతావు. కానీ స్వార్థం చావాలండి. ఈరోజు అడుగుతున్నాను, మీ జీవితంలో మార్పు కావాలని మీరు ఆశతో దేవుని వైపు చూసి, దేవా నన్ను మార్చవా అని మీరు అడగగలిగితే కనీసం దేవుడు ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తానికి ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలో ఉంచుతాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. నేను తొందరగానే ముగిస్తున్నాను. కారణం ఏంటంటే మీరు ప్రార్థనలో సమయం గడపాలి. ఎందుకంటే నువ్వు ఎంతనా వినొచ్చేమో కానీ నీవు నోటితో ఒప్పుకోకనా, నీవు మనసులో నిర్ణయం చేసి నోటితో ఒప్పుకోకనా ఇక్కడ నుండి వెళ్తున్నా ఎంత వాక్యం నా ప్రయోజనం లేదు. నీవు నోటిలో ఒప్పుకోవాలంటే మీ మనసులో ఒక నిర్ణయం చేసి, ప్రభువా నా జీవితంలో ఒక మార్పు కావాలయ్యా, నా జీవితంలో ఒక కార్యం జరగాలి ప్రభువా, నా జీవితంలో విడుదల కావాలయ్యా, నీ ఆత్మ సహాయం నాకు కావాలయ్యా, నీ ఆత్మ తోడు నాకు కావాలి ప్రభువా. ప్రభా నన్ను విడిపించు, నన్ను బలపరచు, నాకు జయమును అనుగ్రహించు, నాకు సహాయం చేయి ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. కనీసం మారాలన్న ఆశ ఉందా? ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అంట. నీ శక్తి చేత నీవు చేయలేని పరిస్థితుల్లో అంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీకు ఆశ ఉంటే. బైబిల్లో చూస్తాము, ఎన్నో సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర పడున్నాడు ఒక వ్యక్తి. ఎందుకయ్యా అని దేవుడు ఆయన అడగల. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? నీ మనసులో చేసే నిర్ణయం ఏంటి? ఆశ ఉందా? స్వస్థపడగోరుచున్నావా అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నాకు ఆశ ఉంది, నేను ప్రయత్నాలు చేశాను, నేను ప్రయత్నం చేసిన ప్రతిసారి ఇంకొకరు ఎవరో అవకాశం తీసుకున్నారు, కానీ నా భాగం నేను చేశాను, నా శక్తి చాలలేదు అయ్యా, నాకు ఆశ ఉందయ్యా. అటువంటి వాణిని యేసు ప్రభు స్వస్థపరుస్తూ చూస్తున్నామండి. ఈ రోజు నీకు ఆశ ఉంటే దేవుడు స్వస్థపరుస్తానికి ఆశపడుతున్నాడు. నీవు ఆశపడితే దేవుడు కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు.